శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పూజ గదిలో ఫోటోల విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంట్లో పూజ గదిలో ఫోటోల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే సంపూర్ణంగా సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది. పూజ గదిలో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే చాలా మంచిది. లేదా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలి. అయితే ఇంట్లో గోడలకు ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలంటే మాత్రం అభయాంజనేయ స్వామి ఫోటో ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో గోడలకైతే అభయాంజనేయ స్వామి ఫోటో, పూజ గదిలో కానీ గుమ్మం పైన బయట వైపు కానీ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజ గదిలో నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్న ఫోటో ఉండకూడదు. నరసింహస్వామి లక్ష్మీదేవితో కలిసి శాంతంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ, ప్రహ్లాదుని అనుగ్రహిస్తున్న ఫోటో కానీ, లేదా యోగ నరసింహస్వామి ఫోటో కానీ పూజ గదిలో ఉంచుకోవాలి. అలాగే కాళి, ప్రత్యంగిర ఇలాంటి అమ్మవారి ఫోటోలు పూజ గదిలో ఉంచకూడదు. ఎందుకంటే తాంత్రిక శక్తుల పూజలు చేసేవాళ్ళే అలాంటి ఫోటోలు పూజ గదిలో ఉంచుకోవాలి. నవగ్రహాలు, కాలభైరవుడు ఇలాంటి ఫోటోలు కూడా పూజ గదిలో ఉండకూడదు. అలాగే పూజ గదిలో సూర్యుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచటం కంటే కూడా రాగి లోహంతో చేసిన గుండ్రటి సూర్యుడి రూపుని గుమ్మం బయట తగిలించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ పూజ గదిలో ఉంటే ఆ ఫోటో దగ్గర లేదా విగ్రహం దగ్గర చిన్న వెండి గిన్నె ఉంచి దానిలో బియ్యం పోసి కొన్ని పసుపు గవ్వలు వేసి ఉంచండి. అప్పుడు లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. వేణుగోపాల స్వామి ఫోటో పూజ గదిలో ఉంటే చాలా మంచిది. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చాలామంది దృష్టి దోషాలు ఇంటికి ఉన్నాయని ఇంటి ముందు భాగంలో రాక్షసుల ఫోటోలు పెడుతూ ఉంటారు. దృష్టి దోషం పోవటానికి రాక్షసుల ఫోటోలు ఇంటి ముందు పెట్టకూడదు. దృష్టి దోష నివారణకి కాళీమాత పాదాలు ఉన్నటువంటి ఫోటో ఒకటి ఉంటుంది. ఆ కాళీమాత పాదాలు ఉన్న ఫోటో ఇంటి ముందు పెట్టుకుంటే దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే పూజ గదిలో చిన్న విగ్రహాలు కొంతమంది ఉంచుతారు, పెద్ద విగ్రహాలు కొంతమంది ఉంచుతారు. చిన్న విగ్రహం పూజ గదిలో ఉంటే, బొటనవేలి సైజులో విగ్రహం పూజ గదిలో ఉంటే మాత్రం పండు పాలు రోజు నైవేద్యం పెడితే సరిపోతుంది. అలా కాకుండా బొటనవేలి కంటే ఎక్కువ సైజులో పెద్ద పెద్ద విగ్రహాలు పూజ గదిలో ఉంచిన వాళ్ళు మాత్రం ప్రతిరోజు అభిషేకం చేసుకోవటం, ప్రతిరోజు మడితో మహానైవేద్యం పెట్టడం అవి తప్పకుండా పాటించాలి. అలాగే ఇంట్లో అయితే ఎడమవైపు తొండ ఉన్న వినాయకుడి ఫోటో ఉంటే మంచిది. అలాగే ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే చదువు చెప్పేటటువంటి సంస్థల్లో అయితే కుడివైపు తొండ ఉన్నటువంటి వినాయకుడి ఫోటో ఉంటే మంచిది. అలాగే వ్యాపార స్థలంలో అయితే నిలబడి ఉన్నటువంటి వినాయకుడి ఫోటో ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో అయితే ఎడమవైపు తొండ ఉన్న వినాయకుడు, ఎడ్యుకేషనల్ సెంటర్, స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి వాటిల్లో కుడివైపు తొండ ఉన్న వినాయకుడు, వ్యాపార స్థలంలో అయితే నిలబడి ఉన్న వినాయకుడి ఫోటోలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే భగవంతుడికి ఎప్పుడూ కూడా పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు. కాచి చల్లార్చిన పాలు మాత్రమే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. అప్పుడే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఇంట్లో చిత్రపటాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్. అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో మాచిరాజ్ భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660. మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను. మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660. ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి. ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకొని అనేక మందిని పూజల పేరుతో, జపాల పేరుతో మోసం చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు.
ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు. కేవలం 9399990660 ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు. కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.